హాయ్ అండి. టమాటా మిల్ మేకర్ రైస్ వాటి కోసం అనేసి టమాటాలు, పెరుగు, బియ్యం అండి. ఇప్పుడు ఇవైతే 2 కప్పులు ఉన్నాయి. ఇవి బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ ముందు చేసే మనం వంట చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఇవి బాగా నానితే చాలా బాగా అవుతుంది అన్నం పొల్లు పొల్లు. ఇది మిల్ మేకర్ అండి. ఇప్పుడు మనం మిల్ మేకరు మామూలుగా 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మంచిగా పువ్వులాగా ఉడుకుతుంది అది. ఇలా ఎందుకంటే అది మనం గ్రేవీలా వేసినప్పుడు చాలా బాగా అది గుంజుకుంటుంది కాబట్టి చాలా మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ మిల్ మేకర్ ఉట్టిగానే నీళ్ళల్లో వేసినా ఉడుకుతుంది కానీ 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అన్నట్టుగా ఉడకబెట్టేసుకోవాలి. ఇది ఉడకబెట్టేసుకొని నీళ్ళు వంపుకోవాలండి. ఇలా నీళ్ళు వంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా చూడండి, ఇలా మెత్తగా ఎంత బాగున్నాయి. అలా అయిపోయినాక ఈ టమాటా, పెరుగు, ఈ టమాటాలు మనము 2 కప్పులకైతే పావు కిలో పైననే ఉన్నాయండి ఆల్రెడీ. అట్లా ఎక్కువ టమాటా వేసుకుంటే టమాటా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, చాలా బాగుంటుంది. టమాటా, పెరుగు కూడా ఇష్టం అండి, మన ఇష్టం వచ్చినట్టు. ఇవన్నీ టమాటా, పెరుగు వేసుకొని మనం ఇది మిక్సీ చేసుకోవాలి. కొంచెం పెరుగు ఎక్కువనే వేసుకుంటున్నాము. ఇలా వస్తుంది, మరీ మెత్తగా కాకుండా కచ్చిపక్కలాగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉంది చూడండి టమాటా. అలా చేసుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. అంటే నూనె ఎక్కువనే పడుతుందండి. నూనె పోసుకున్నాక అంటే ఎక్కువనే పోసుకోవాలి చాలా. అంటే కర్రీ కూడా ఇందులోనే ఉంటుంది, అన్నంలో కూడా సరిపోవాలి కదా, అందుకోసం ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు అండి, ఆకు, పువ్వు, ఈ చెక్క, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ మన దగ్గర ఏమేమి మసాలా దినుసులు ఉంటాయి కదా, సాజీరా, ఇవన్నీ మనకు బియ్యానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కూడా ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకోసము దానికి తగ్గట్టుగా అన్నీ కొన్ని తీసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఇది వేపుకున్నాక ఇందులోనే కొంచెం మనం పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసి వేసుకుంటే ఫ్లేవర్ వేరే ఉంటుంది. కారము, దాన్ని పచ్చిమిరపకాయలు టేస్ట్ వేరే ఉంటుంది కదా, అదొకటి ఇలా కోసి వేసేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే కొంచెము పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలండి. పుదీనా ఎక్కువ ఉండాలి, పుదీనా కొంచెమే ఉంది. కరివేపాకు, పుదీనా వేసుకోవాలి, అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పోపులో వేసింది వేరే, ఇట్లా వేసింది వేరే అండి. ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం కలుపుకున్నాక మనం ఇది ఇట్లనే కలుపుతుండాలి మనము, కొంచెం మొత్తం వేగేటట్టు. అంటే పెద్ద స్టవ్ పెట్టుకుంటే మొత్తం తొందర మాడిపోతుంది. స్లోగా వేగినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, మనకు సరిపడేంత, బియ్యానికి సరిపడేంత. ఇప్పుడు మనం టమాటాలు, పెరుగు వేస్తాం కదా మిక్స్, అది సరిపడేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం చేసుకున్న టమాటా పేస్ట్ అండి, పెరుగు, టమాటాలు మిక్సీ చేసిన పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇది కలుపుకొని ఆయిల్ తేలేంత పైకి అంతసేపు కొంచెం పచ్చివాసన పోయేటట్టు టమాటాలు ఉంచాలండి. ఆయిల్ తేలుతుంది ఇది కొంచెం వేగినాక, పచ్చివాసన పోయేంత వరకు ఇలా మంచిగా అడగంటిస్తే అసలు టేస్టే పోతుంది. అడగంటకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ తేలింది కదా పైకి, మనం వాటర్ పోయలేదు, ఆల్రెడీ టమాటా పెరిగే అది. అలా కలుపుకోవాలి. వాటర్ ఆయిల్ తేలింది కదా, అప్పుడు పసుపు ఫస్ట్ నూనెలో వేయలేదు, ఇప్పుడు పసుపు వేసుకొని కారం తగినంత
అన్నానికి అన్నం కదా, మనకు అన్నానికి ఎంత చప్పాగా లేకుండా మనం ఇక కూర అనేది ఉండదు కదా, ఇది టమాటా మిల్ మేకర్ రైస్ కదా. ఉప్పు అన్నంలోకి సరిపడేంత ఉప్పు, కూర మొత్తం దీనికి ఇక మనం ఎన్ని బియ్యం పోసుకున్నా దానికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఇది గరం మసాలా పొడి అండి, అది అవి వేరే, ఇది కూడా ఇది పౌడరు. అదేమో మనము చెక్క ఇట్లా వేసాము, మళ్ళీ పౌడర్ కూడా వేసుకుంటే ఇది ధనియాల పొడి. 2 ధనియాల పొడి మళ్ళీ గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అది మసులుతుంటుంది కదా, మిల్ మేకర్ మనము ఉడకపెట్టుకొని నీళ్లు తీసినది మిల్ మేకర్ వేసేసి కలుపుకోవాలండి. ఇలా మిల్ మేకర్ అంటే ఆ జ్యూస్ అంతా మిల్ మేకర్ పట్టుద్ది మంచిగా. ఇట్లా మొత్తం ఇలా వేసుకొని ఇలా కలుపుకొని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం బియ్యానికి సరిపడేంత నీళ్ళు పోసుకోవాలండి. మనం బియ్యం ఎంత పోసామో దానికి సరిపడేంత, అంటే కుక్కర్లో కదా కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది, దాని ప్రకారంగా బియ్యం తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. కొంచెం ఇది వేడి కాగానే మనము బియ్యం వేసుకోవాలండి. మసలంగానే కొంచెం మనం బియ్యం వేసేసుకోవాలి. ఇక ఎన్ని మెజర్మెంట్ ప్రకారంగా నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. తగినంత ఉప్పు కారము ఇవన్నీ పడ్డాయి కదా, ఇక ఏం లేదు, ఒకసారి కలుపుకొని మనం 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఖాళీ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయిపోగానే తీసేస్తే అప్పుడే విజిల్స్ కాగానే మూత తీయొద్దండి. కొంచెం ఆవిరిపోయేటట్టు పెట్టినాక చూడండి అన్నం ఎంత బాగా అయింది. చాలా ఇది రాయితతో తింటే చాలా చాలా బాగుంటుందండి. టేస్టీ మిల్ మేకర్ రైస్, టమాటా మిల్ మేకర్ రైస్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఒకసారి ట్రై చేసి చూడండి.